మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇటీవలే స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A CPRI పవర్ సంస్థ ఎదురుగా సెజ్ స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇటీవలే స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A CPRI పవర్ సంస్థ ఎదురుగా సెజ్ స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఇప్పుడు హైడ్రా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హైడ్రా చర్యలు చేపడుతోంది, అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే హైడ్రా తన విధుల విషయంలో మాత్రం ఇక్కడ వెనుకడు చేయడం లేదు. ఏదైతే అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు, అదేవిధంగా రోడ్డు కబ్జాలు కావచ్చు, లేకపోతే ఫుట్పాత్ల కబ్జాలు కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా రాజీపడడం లేదు. సో ఎక్కడ ఉంటే అక్కడ వీలైన చోట్ల కూడా ఆ నిర్మాణం తొలగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉన్న ఏదైతే CPRI కాలనీ ఏదైతుందో ఆ కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు అక్కడ ఒక స్కూల్ ఉంది, సెజ్ స్కూల్ అని. ఆ సెజ్ స్కూల్ యాజమాన్యం ఒక రోడ్డుని కబ్జా చేసి గత కొంతకాలంలో కూడా ఆ కాలనీ వాసులు ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ప్రతిసారి చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం, సెజ్ స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతోనే వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక మున్సిపల్ అధికారులు చెప్పినా కూడా ఏమీ ఫలితం లేకుండా ఉంది. దాంతో హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా తీసుకున్న చర్యలను చూసిన తర్వాత వాళ్ళు హైడ్రా దగ్గరికి వెళ్ళి అప్రోచ్ కావడం జరిగింది. అధికారులకు ఈ సెజ్ స్కూల్ యాజమాన్యం ఈ రోడ్డు కబ్జా చేసి ఎట్లా తమను ఇబ్బంది పాలు చేస్తున్న విషయాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అది వాస్తవమైన తేలిన తర్వాత ఆ రోడ్డు కబ్జా ఏదైతుందో ఆ కబ్జాను కూడా మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఉదయం హైడ్రా సిబ్బందితో పాటుగా బుల్డోజర్ తీసుకొచ్చి ఆ రోడ్డు ఆక్రమణ ఏదైతుందో ఆక్రమణ తొలగించడం జరిగింది. దీంతో మరోసారి అక్కడ నిర్మాణం చేపడితే కనుక వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది. శ్రీనివాస్, అయితే చెప్పండి, అంటే ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు అవి కట్టి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచా, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఒక 1 year అవుతుంది, అంటే 11 ఏళ్ళు. అంటే ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పుడు అప్పుడు జరిగి ఉండొచ్చు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వారు అధికారులు పట్టించుకోకపోవడం, అలసత్వము, ఇతరత్ర అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు ఉంటారు కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని కాలనీవాసులు పదే ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదు చేయడం రెస్పాండ్ లేదు. హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి వచ్చి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల మీద తన ఉక్కుపాదం మోపుతుందో అది తెలుసుకున్న తర్వాత కాలనీవాసులు అక్కడికి వెళ్లి హైడ్రా ఫిర్యాదు చేయడంతోనే హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.